నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీ భవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. మూర్ఛతో కింద పడిపోయి గిలగిలా కొట్టుకునే మనిషిని చూస్తే ఇప్పటికీ మనలో చాలా మందికి అదో రకమైన భయమే కనిపిస్తుంది. మూర్ఛ వ్యాధి మనిషిని జీవోత్సవంలా మార్చేస్తుందని, మందులకు మూర్ఛలు తగ్గవని అనుకుంటారు. ఇక అర్థం పర్థం లేని నమ్మకాలు, అపోహలు మూర్ఛ వ్యాధిని ఒక పెద్ద భూతంలా చూపెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మూర్ఛ వ్యాధి గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తోంది నేటి సుఖీభవ. మూర్ఛ వ్యాధి మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది, కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛ వ్యాధి అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి భయమే. దీనికి తోడు మూర్ఛలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ మెదడులో పోటెత్తే విస్ఫోటం, నరనరాల్లో జ్వలించే కల్లోలం, శరీరంలో పెళ్ళుబికే భూకంపం, మొత్తంగా మనిషిని కుప్పకూల్చే ఉత్పాతం. చెత్తంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూల్చే ఈ మూర్ఛ దెబ్బకు దేహమంతా కరెంటు షాకు కొట్టినట్టు విలవిల్లాడిపోతుంది. అసలేమిటి మూర్ఛ? ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? మెదడు కొన్ని కోట్లాది కోట్ల న్యూరాన్స్ అంటే నరకణాలను కలిగి ఉండి, ఈ నరకణాలు వేరువేరు పనులు చేస్తాయి. ఈ నరకణాల్లో బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్రవహించి వాటి ఫంక్షన్ని నిర్ధారిస్తాయి అన్నమాట అండి. ఇక్కడ జంక్షన్స్, న్యూరానల్ జంక్షన్స్లో అక్కడ కెమికల్ పదార్థాలు విడుదలవి ఆ పనులు చేస్తాయి. ఈ ఎపిలెప్సీ అంటే, మూర్ఛ వ్యాధి అంటే ఎక్సెసివ్ అబ్నార్మల్ వర్క్ ఆఫ్ దీస్ న్యూరాన్స్ ఈజ్ కాల్డ్ ఎపిలెప్సీ. 2 సార్లు వస్తే ఎపిలెప్సీ అని చెప్పాలి. వేరు రోజుల్లో 2 సార్లు వస్తాయి. ఒకసారి వచ్చినప్పుడు చెప్పకూడదు. ఏమంటారంటే అది ఒక సిమ్టము, ఇంకొక వేరే కారణం వల్ల రావచ్చు, నిద్ర లేకపోవడం రావచ్చు. అందువల్ల 2 వచ్చిన తర్వాత దాన్ని డయాగ్నోజ్ చేయొచ్చు. అంటే దాని లక్షణాలు, ఈ ప్రతి మెదడు కుడిపక్క 4, ఎడం పక్క 4 లోబ్స్ ఉంటాయండి. ఎదురుగుండా ఉన్నది ఫ్రాంటల్ లోబ్, వెనకున్నది పెరైటల్ లోబ్, మరి వెనకే కొంచెం కింద ఉన్నది ఆక్సిపిటల్ లోబ్, ఈ చెవు పైన ఉన్నది టెంపర్ లోబ్ అండి. ఈ ఫ్రాంటల్ లోబ్ ఎదురుగా ఉన్నది మూమెంట్ని నిర్ధారిస్తుందండి, మూమెంట్. సో మామూలుగా నేను ఇప్పుడు నా చెవి ముట్టుకోవాలంటే మూమెంట్ స్మూత్గా తక్కువ ఎలక్ట్రికల్ కరెంట్తో వెళ్తాను. అదే ఫిట్స్ వచ్చిందనుకోండి, యూస్లెస్ షేకింగ్ తోటి హార్మ్ చేస్తుంది అనమాట. అలా బాడీ అంతా షేక్ చేసినప్పుడు చాలా డేంజర్ అవుతుంది. అలాగే మూతి షేక్ అవ్వచ్చండి, ఓ పక్కకి కన్ను మూసుకోవచ్చండి, తల తిరగొచ్చండి. అది ఫ్రాంటల్ లోబ్. దాని వెనకాల ఉన్నది పెరైటల్ లోబ్, సెన్సేషన్స్ అండి. అది కానీ ట్రిగ్గర్ అయినప్పుడు తిమ్మిరి ముళ్ళు గుచ్చుకున్నట్లు చెయ్యి మీద కాలు మీద వరుసగా పాకుతుంది అనమాట అండి. అదేవిధంగాను ఆక్సిపిటల్ లోబులు ఎక్సైట్ అయినప్పుడు ఎపిలెప్సీ, చూపు మందగిస్తాం, మెరుపుల్లాగా మెరవడం, చీకటిగా మూసిపోవడం జరుగుతుంది. ఈ ఆక్సిపిటల్, పెరైటల్, టెంపరల్, చెవు పైన ఉన్నది టెంపర్ లోబ్ దగ్గర స్పీచ్ సెంటర్ ఉంటుందండి, రిసీవింగ్ సెంటర్ అనమాట అండి. స్పీచ్ మీరు ఏదైనా చెప్తే అది రిసీవ్ చేసుకుంటుంది. అలాగే ఫ్రాంటల్ లోబ్ అని చెప్పాను మొట్టమొదట, అది స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అవుట్ గోయింగ్ స్టేషను, ఇన్కమింగ్ స్టేషను 2 ఎఫెక్ట్ అవుతాయి. ఈ మూర్ఛ వ్యాధి కానీ పట్టిందంటే మాట కానీ చెప్పి స్టక్ అయిపోతుంది. అదేవిధంగాను టెంపర్ లోబ్, చెవు పైన ఉన్నటువంటిది ట్రిగ్గర్ అయితే అప్పుడు బిహేవియర్ మారిపోతుంది అనమాట. ఇలాగా ఎరుగా అలాగా చూడడం, ఇలా పక్క చూడడం, లేకపోతే నాలుగు బయటకు తీసి చప్పడం, ఈ టెంపర్ లోబ్ ఎపిలెప్సీ అనమాట. ఆ సిమ్టమ్స్ని బట్టి మనం డయాగ్నోజ్ చేయొచ్చు అనమాట. ఈ టెంపర్ లోబ్ ఎపిలెప్సీ 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉంటుందండి. 30 సెకండ్ల కంటే లోపల ఉండేది యాబ్సెన్స్ చిల్డ్రన్లో. గబుక్కును పాట వింటూ వాడు కళ్ళు గవగా ఇలాగ మెరుకుని
తల కొంచెం వాలిపోతుంది. అటువంటి వందల కొద్ది వచ్చి వాళ్ళ చదువుని గ్రేడ్ని పడగొట్టేస్తుంది. మనం సింపుల్గా డ్రగ్ ఇస్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు. ఆ కనిపెడతానే ఉందన్నమాట అండి. యూజువల్గా ఒక పేషెంట్ ఇలా చిటిక వేయమంటాం, వచ్చినప్పుడు ఊపిరి తీయమంటాం. ఊపిరి తీయమంటే చిటికేస్తాను, గబుక్కుని ఇలాగేయగానే ఫర్ 30 seconds ఇట్ ఈస్ డయాగ్నోస్డ్. ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదండి. ఈ విధంగా చేసి దానికి ట్రీట్మెంట్ రాస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ శరీరంలో జీవక్రియలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలోనే జరుగుతుంటాయి. మెదడులో ఉండే మొత్తం 100 కోట్ల న్యూరాన్లు ఈ విద్యుత్ సంకేతాలకు వారధిగా పనిచేస్తుంటాయి. 100 కోట్ల న్యూరాన్లు ఈ సంఖ్యను బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ న్యూరాన్లతో ఇంకెన్ని కోటాను కోట్ల కనెక్షన్లు ఏర్పడతాయో. ఇంతటి సంక్లిష్ట ప్రక్రియకు కేంద్రమైన మెదడులో ఏ కారణం చేతైనా షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే అది మూర్ఛ రూపేణ మనిషిని కకావికలం చేస్తుంది. దీంట్లో రకాలు ఉంటాయండి. ఇన్ఫెంటైల్ మయోక్లానిక్ ఎపిలెప్సీ, నియోనాటల్ షేజర్స్, ఎర్లీ చైల్డ్హుడ్ షేజర్స్, absences at puberty అండ్ రొలాండిక్ ఎపిలెప్సీ. ఈ జంక్షన్ లేదండి, ఫ్రాంటల్ లోబును పెరైటల్ లోబు అది ఇన్వాల్వ్ అయినప్పుడు మూతది వంకరపోయి ఎస్పెషల్లీ రాత్రులు పిల్లల్లో వస్తుంది. రొలాండిక్ ఎపిలెప్సీ చిల్డ్రన్లో. అది ప్యూబర్టీ వచ్చేటప్పటికి మామూలు అయిపోతుంది. దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా మామూలు అయిపోతుంది. కానీ అదే ప్యూబర్టీలో జూనియర్ మయోక్లానిక్ ఎపిలెప్సీ అని వస్తుంది. ఇలాగ జెర్క్స్ అనమాట. ఇది వస్తే చాలా కాలం ఉంటుంది. పెర్హాప్స్ జీవితాంతరం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కారణాలు ఇడియోపతిక్ అండి, మనకు తెలియదు. ఇంకా ఆ జెనెటిక్ డిస్టర్బెన్స్, మాల్ అడాప్టేషన్ తెలియదు, కొన్నే తెలుసు. మిగిలినవేమో ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ది బ్రెయిన్, ఇంజరీ టు ది బ్రెయిన్, యాప్సెస్ అండ్ వగైరా బ్రెయిన్లో పెట్టినప్పుడు, నిద్ర లేకపోతాం ఉన్నప్పుడు ఇవి ట్రిగ్గర్ అవుతాయి అనమాట అండి ఎపిలెప్సీ. ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఛతో బాధపడుతున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకుండా చూడండి. చుట్టుపక్కల ఉండే ప్రమాదకరమైన వస్తువుల్ని పక్కకు తొలగించండి. తల కింద కాస్త ఎత్తుగా ఏదైనా పెట్టి తగినంత గాలి ఆడేలా చూడండి. వాంతిని మింగకుండా ఉండేందుకు పక్క వైపుకు తిప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఛల్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. చేతుల్లో ఇనుప వస్తువులు, తాళం చెవులు పెట్టద్దు. నెత్తిపై నీళ్లు కుమ్మరించడం, చీపుర్లతో కొట్టడం వంటివి చేయకూడదు. బలవంతంగా నీళ్లు తాగించటం, నోట్లోకి నీళ్లు పోయటం మంచిది కాదు. మూర్ఛలు తగ్గే వరకు ఆ వ్యక్తి కదలికల్ని గమనిస్తూ ఉండండి. మూర్ఛలు తగ్గి ఆ వ్యక్తి స్థిమితపడిన తర్వాత తినటానికి, తాగటానికి ఏదైనా ఇవ్వచ్చు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందనిపించినప్పుడు చేతిలో తాళాలు గుత్తి ఉంచడం, నీళ్లు కుమ్మరించడం, చీపురుతో బాదడం ఇలాంటి ప్రయత్నాల వల్ల నిజంగానే మూర్ఛలు తగ్గుతాయా? మూర్ఛ వ్యాధిపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు, చేతులు కొట్టుకోవటం, ఆపై స్పృహ కోల్పోవటం, ఈ లక్షణాల్నే చాలామంది మూర్ఛలుగా భావిస్తారు. అయితే విచిత్రంగా ప్రవర్తించటం, కొయ్యబొమ్మల్లా స్తంభించిపోవటం, నడుస్తూ నడుస్తూ పడిపోవటం, శరీరంలో చిన్న చిన్న జర్క్స్ రావటం, ఇవన్నీ కూడా ఫిట్స్ లక్షణాలే అంటారు డాక్టర్లు. చాలామంది ఈ లక్షణాలను గుర్తించలేకపోతుంటారు. దీంతో మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ చాలామంది అసలే జబ్బు లేనట్లుగా గడిపేస్తుంటారు. ఇక మూర్ఛ వ్యాధిపై నేటికి మన సమాజంలో అనేకమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఒక ఫిట్ వచ్చిన వాళ్ళకి 95% బ్రేక్ పడిపోతుంది. అంటే ఆ ఒక్క ఫిట్ తర్వాత ఇంకోటి రాదనమాట. సో ఫిట్ రాగానే ఫస్ట్ ఫిట్ తల పక్కకు పెట్టి నురగ వస్తుంది కదా, హ్యాండ్ కర్చీఫ్ హాఫ్ ఫోల్డ్ చేసి సగం లోనానో సగం బయట పెట్టాలండి. తాళం, కర్ర ముక్క అది పెట్టకూడదు. నీళ్లు చల్లకూడదు ముఖం మీద. గట్టిగానేమో మనిషిని షేక్ చేయకూడదండి, అలాగ వదిలేయాలి. సో అది ఒక ఫిట్ వచ్చింది, దానికి అది బ్రేక్ పడిపోతుంది. కానీ ఫిట్ మీద ఫిట్ వచ్చింది అనుకోండి, ఇక్కడే చాలా
డాక్టరు తన యొక్క ఎక్స్పీరియన్స్ని తెలివితేటలను ఉపయోగించాలి. ఫిట్ మీద ఫిట్ వస్తే అది స్టేటస్ ఎపిలిప్టికస్ అయిపోయి ప్రయాణం పోవచ్చు. అందువల్ల ఏం చేస్తారంటే రెండో ఫిట్ వచ్చినప్పుడు దగ్గర నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తే వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారండి. చాలామంది స్కాన్కి తీసుకెళ్ళిపోతే టైం వేస్ట్ అయిపోతుంది. ఏమంటారంటే ఈ స్టేటస్ ఎపిలిప్టికస్ 30 నిమిషాల్లో ట్రీట్ చేస్తే మనకి 10% కంటే ఎక్కువ మోర్టాలిటీ ఉండదండి. అదే 30 నిమిషాలు దాటిపోయింది అనుకోండి 100కి 30 మంది చనిపోతారు. అంటే ఏంటంటే ఈ 20-25 ఏళ్ళు వాళ్ళు మనం స్టేటస్ ఎపిలెప్టిక్స్ రక్షించామనుకోండి వాడు 80-90 ఏళ్ళ వరకు బతికి దేశానికి ఎంతో ఉపయోగపడతారు. వర్క్ ప్రొడక్టివిటీ. సో ఇట్ ట్రీటబుల్ డిజార్డర్. ఇది క్యాన్సర్ లాగా, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ లాగా త్రూ అవుట్ లైఫ్ వెంబడించవండి. పిడుగుపాటు, అనూహ్యమైన వేగంతో విరుచుకుపడే విద్యుత్ ప్రవాహం, మూర్ఛలు కూడా సరిగ్గా ఈ పిడుగుపాటునే పోలి ఉంటాయి. మెదడులో పిడుగులా విరుచుకుపడే ఈ మూర్ఛలు పసిపిల్లల నుంచి స్త్రీలు పెద్దల దాకా అందరిలోనూ కనిపిస్తుంటాయి. ఇలా సంభవించే మూర్ఛలు దాదాపు 100 రకాలు ఉంటాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఈ మూర్ఛలకు అసలు కారణమేంటనే విషయం తెలుసుకోవటం అత్యంత ప్రధానం. మోస్ట్లీ 90% మెడికల్లో కంట్రోల్ చేసేయచ్చండి మందుల వల్ల. ఏమంటారంటే 105 సంవత్సరాల క్రితం గార్డ్నర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా కాలం వెళ్ళింది. ఇప్పుడు 20 రకాల మాత్రలు ఉన్నాయి. ఈ 20 రకాల మాత్రలు పెర్మిటేషన్ కాంబినేషన్స్లో వాటిని ఉపయోగించి ఆ ఫిట్స్ని ఏ విధమైనటువంటి రకరకాల ఫిట్స్ని కంట్రోల్ చేస్తాం. మనం నిజంగా గోల్డెన్ ఎరాలో ఉన్నామని అనుకోవచ్చండి. కానీ మందుల వల్ల తగ్గకపోతే తర్వాత 2 ఉన్నాయండి. ఒకటి వేగస్ నర్వ్ స్టిమ్యులేషను, 2 ఏమో సర్జరీ ఇన్ ది బ్రెయిన్. ఆ ఫిట్స్ను ఏమి చేసేటువంటి నరకణాలని సామూహికంగా తీసేస్తాం అనమాట అండి. ఆర్ సమ్టైమ్స్ ఈ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ ఈ చెవు పైన ఉంది కదా, అక్కడ హిప్పోకాంపస్ అనే ఏరియా ఉంటుంది, దాన్ని తీసేస్తారనమాట. మరీ రెసిస్టెంట్ సీరియస్ కేసెస్లో కనెక్షన్ బిట్వీన్ ది 2 బ్రెయిన్స్, కార్పస్ కల్లోజం కట్ చేస్తారనమాట. అప్పుడు ప్రోపగేషన్ ఆగిపోయి చాలా ముదిరిపోయినటువంటి ఎపిలెప్సీ కూడా బాగా ట్రీట్మెంట్ అవుతుంది. ఫిట్స్కి ఒక్క జబ్బు జువెనైల్ మయోక్లోనస్ చెప్పాను కదా, అది తప్ప మిగిలిన దేనికి కూడా జీవితాంతం మందులు వాడక్కర్లేదండి. 5 సంవత్సరాలు అయిన తర్వాత 85 మందికి క్యూర్ అయిపోతుంది. గర్భిణీ స్త్రీలు సోడియం వాల్ప్రైట్, కార్బమాజెపిన్ అనేటువంటి డేంజరస్ డ్రగ్స్ అని వాడితే పిల్లలు, గర్భిణీ స్త్రీలకు ఉన్న పిల్లల్లో మాల్ ఫార్మేషన్స్ అక్కరవుతాయి. అందువలన ఈ 2 వాడకూడదు. అదేని ఫిట్స్ 2 పక్కల వచ్చి తిరిగి తప్పిపోయే ఫిట్స్లో డెఫినెట్గా మందు వాడాలి. ఏమంటారంటే తల్లికి ప్రమాదమే, లోనున్న బిడ్డకి ప్రమాదమే. అప్పుడు లామెట్రోజిన్ అనే డ్రగ్, లెవిసిట్రామ్ అనే డ్రగ్స్ వచ్చాయి. అవి రిలేటివ్లీ సేఫ్ అనమాట అండి. వాళ్ళకి చెప్పాలి మనం ఈ డ్రగ్స్ వాడటం వలన మీకు ఇంకొక 5% ఇంప్రూవ్మెంట్ వస్తుంది మిగిలిన కంపేర్ టు అదర్ డ్రగ్స్. అదేని ఫాల్వైట్ అనే విటమిన్ ఇస్తారండి. దేనికి ఈ డ్రగ్స్ వాడే వాళ్ళు పిల్లల మీద యాక్షన్ తీసుకోకుండా సింపుల్ చాలా చీప్ డ్రగ్ ఫాల్వైట్ అనే విటమిన్ ఇస్తే అది చాలా వరకు నిర్ధారణ ఇస్తుంది. ప్రవర్తన, భావోద్వేగాలు, శారీరక కదలికలు, మూర్ఛల వల్ల ఈ మూడింటిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తుంటాయి. మూర్ఛ తెచ్చిపెట్టే ఈ మార్పుల్ని సరిగా పసిగట్టలేకపోతే దయ్యం పట్టిందనో, లేకపోతే చేతబడి చేశారనో, లేదంటే దేవత ఆవహించిందనో ఇలా అనేక రకాలుగా పొరపడే అవకాశం ఉంది. అంతెందుకు, మూర్ఛ బాధితులు ఉద్యోగాలు చేయలేరని, పెళ్లిళ్లు చేసుకోకూడదని, గర్భం ధరించకూడదని కూడా 1.25 లక్ష కాలం చెల్లిన భావనలు ఇంకా చలామణిలో ఉన్నాయి. మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అందువల్ల గబుక్కుని ఒక ఫిట్ వచ్చేగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం. చిన్న ఫిట్, ప్రొవోక్డ్ ఫిట్స్, నిద్ర లేకుండా వచ్చిన ఫిట్స్, వీటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమండి. అవసరమైనప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తక్కువ డోసులో స్టార్ట్ చేసి ఇస్తామండి. ఏమంటారంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సైడ్ ఎఫెక్ట్స్, స్కిన్ రియాక్షన్స్, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అని, మూతి పగిలిపోయి నాలుక పగిలిపోతుంది, చాలామంది ప్రాణం కూడా పోతుంది ఆ డిసీజ్లోను. సో వీటిని
మనం అబ్జర్వ్ చేయాలి. ట్రీట్మెంట్ రాసి 2 సంవత్సరాలు వాడవయా వెళ్ళిపోని ముఖం మీద కొట్టేయకూడదు ప్రిస్క్రైబ్. అతను మళ్ళీ 15 రోజుల్లో రామని ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో లేదో కనుక్కొని సైడ్ ఎఫెక్ట్స్ నీకు ర్యాష్ కానీ మూతి పగులుతో కానీ వస్తే వెంటనే ఆపేసి ఇమీడియట్గా నా దగ్గరికి రా, అంతవరకు వెయిట్ చేయక్కర్లేదు అని ముందరే వార్నింగ్ ఇస్తాం అనమాట. అది ఇంకా మిగిలిన ఏమిటంటే లివరు రేనల్లో సిస్టమ్ మీద కూడా ఈ డ్రగ్స్ పనిచేస్తాయి. అందువలన ఫస్ట్ ఈ రేనల్ ఫంక్షన్ చేసి కొందరు ఎవ్రీ ఇయర్ చేస్తారు. కానీ కొందరేమో ఒకసారి చేసి సిమ్టమ్స్ ఏమన్నా లివర్ డిసీజ్ కానీ రేనల్ కానీ ఉంటే వచ్చి డాక్టర్ని సంప్రదిస్తే అప్పుడు డ్రగ్ మారుస్తాడు, రేనల్ నుంచి హెపాటిక్ నుంచి రేనల్లోను. ఒకసారి మూర్ఛ వ్యాధి బారిన పడితే ఇక జీవితాంతం మందులు వాడాలనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మరి ఈ నమ్మకంలో నిజమెంత? మూర్ఛ వ్యాధికి జీవితాంతం మందులు వాడాల్సిందేనా? మూర్ఛ వ్యాధికి చికిత్స, మందుల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పదే పదే ఫిట్స్ రావటం, మూర్ఛకు వాడే మందులు తెచ్చిపెట్టే దుష్ప్రభావాలు, మూర్ఛ విషయంలో సమాజంలో పాతుకుపోయిన అపోహలు, ఇవన్నీ కలగలిసి సహజంగానే మూర్ఛ బాధితుల్లో డిప్రెషన్ను తెచ్చిపెడుతుంటాయి. ఇక స్త్రీలలో మూర్ఛ వ్యాధి ఉంటే డిప్రెషన్ వచ్చే అవకాశం మరీ ఎక్కువ. ఇలా డిప్రెషన్ బారిన పడితే వీరు అరుదుగా కొన్ని బలహీన క్షణాల్లో ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టే ప్రమాదాలు కూడా ఎక్కువే. మూర్ఛవ్యాధి ఉన్న వాళ్ళు ఇంకొక మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకున్నట్లయితే 4 పిల్లలు పుడితే ఒకరికి ఫిట్స్ వస్తాయి. ఒకరికి మూర్ఛవ్యాధి ఉండి నాన్ మూర్ఛవ్యాధి పేషెంట్లను పెళ్లి చేసుకుంటే 40 మందిలో ఒకరికి మూర్ఛవ్యాధి ఉంటుంది. 40 మందిని ఆవిడ పుట్టిస్తాడు. సో వంశపారంపర్యంగా కొన్ని వస్తాయి. జూనియర్ మైక్రోనిక్ ఎపిలిప్సీ, రొలాండిక్ ఎపిలిప్సీ, అలాగే యాబ్సెన్సెస్ కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి. ట్యూబరోస్క్లిరోసిస్ అని చిన్న కాయలు ఉంటాయి బ్రెయిన్లోనూ, బుక్కల మీద చిన్న పలుకుల్లాగా ఉంటాయి. ఈ ఉన్న వాళ్ళకేమో దీన్ని వంశపారంపర్యంగా వస్తుందండి. పెద్ద ఫిట్స్ ఉన్న వాళ్ళని జీటీసీ అంటారు. జీటీసీ అంటే జనరల్ టానిక్ క్లానిక్ సీజర్స్. వాళ్ళు డ్రైవింగు, స్విమ్మింగు చేయకూడదండి. ఎన్నాళ్ళు చేయకూడదంటే మందులు తీసుకున్నంతకాలం చేయకూడదు. తర్వాత ఎన్నాళ్ళు అన్నది స్టేట్స్లోనూ ఇంగ్లాండ్లోనూ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో ఫిట్స్ మాత్రం ఆపిన తర్వాత 1 ఇయర్ వరకు ఫిట్స్ లేకపోతే డ్రైవింగ్ చేయమని. ఇండియాలో అటువంటి లా లేదు. కానీ మేము బ్రిటిష్ లా ఫాలో అవుతామండి. 1 ఇయర్ తర్వాత ఫిట్స్ రాకుండా మందులు లేకుండా ఉంటే ట్రై చేయొచ్చు. అయినా ఒక 1 to 2% ఉంటుంది, అది మీ ఇష్టం అని చెప్తాం అనమాట. మూర్ఛలనేవి పెద్ద ప్రమాదకరమైన సమస్యేమి కాదు. పైగా అదేమీ జీవితాన్ని దుర్భరం చేసే సమస్య కూడా కాదు. అయితే దాని చుట్టూ అల్లుకున్న అపోహలు మాత్రం అందరినీ భయపెడుతుంటాయి. మందులు వాడుకుంటూ ఆహారం, నిద్ర, వ్యాయామం విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే ఫిట్స్ అనేవి పెద్దగా ఆందోళన కలిగించే సమస్య కాదు. నిద్ర 6 hours ఉండాలి. ఈచ్ స్లీప్ సైకిల్ ఈజ్ 1.5 hours. 1.5 hours అంటే 6 hours ఉండాలి. ఓ పావు గంట నిద్రలో వెళ్తానికి, ఓ పావు గంట నిద్రలో నుంచి వస్తానికి. అంటే ప్రతి వాళ్ళు 6.5 గంటలు సేపు ఉండాలన్నమాట. సోషల్ ఆస్పెక్ట్ ఆలోచించాలి. అదరైతే సినిమాలు, జాగరాలు, ప్రయాణాలు పనికిరావు అంటాం. నిద్ర లేకుండా వచ్చిందనుకోండి పిట్టు అక్కడి నుంచి మళ్ళీ 2 ఏళ్ళు లెక్క. మొత్తం 2 ఏళ్ళు కాదండి. ఎప్పుడైతే మళ్ళీ రికరెన్స్ అయిందో మన హ్యాబిట్ వల్ల అక్కడి నుంచి మళ్ళీ 2 ఏళ్ళు కనీసం లెక్క అనమాట. అందువల్ల నిద్రలో మట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మందులు తన డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకొని స్పౌస్ ఎవరితో రోజు భోజనం చేసి ఇంకోళ్ళు గుర్తు చేయాలన్నమాట అండి. మిస్ అయిపోతే మళ్ళీ 2 వేయక్కర్లేదు అండి. అదే ముఖ్యంగా నేను 2 సార్లు వేయమంటాం కార్బోమాజెపిన్ ఉంది అంటే దాని హాఫ్ లైఫ్ సైకిల్ 12 hours అని. 2 సార్లు అంటే 2 12 24. ఆడు గబుక్కొని ఒకటే వేస్తాడు. ఒకటే వేస్తే హాఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది లైఫ్ కవర్ అవ్వదు, రికరెన్స్ వస్తుంది. అందువల్ల ఫ్రీక్వెంట్గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని క్వశ్చనింగ్ వేసి వాడు ఫాలో అవుతున్నాడో లేదో మనం నిర్ధారణ చేసుకోవాలని. అప్పుడు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ మనం వాళ్ళకి ఇవ్వచ్చు. సోక్రటీస్, అరిస్టాటిల్, పైథాగరస్, అలెగ్జాండర్ ది గ్రేట్, ఐజాక్ న్యూటన్, టాల్స్టాయ్ ఇలాంటి ఎందరో మహనీయులకు మూర్ఛ వ్యాధి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.
అయితే ఈ మూర్ఛ వ్యాధిని గడ్డిపోచలా ఎంచి అనన్య సామాన్యమైన పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన మహా మనుషులు మన ముందరే ఉన్నారు. ఆధునిక వైద్యం అద్భుత చికిత్సను అందిస్తున్న నేపథ్యంలో మూర్ఛ వ్యాధిని జయించటానికి ఈ మహనీయుల నుంచే స్ఫూర్తిని పొందవచ్చు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి ఇప్పుడు చాలా చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. మనకి కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. అర్థం పర్థం లేని అపోహల్ని పక్కన పెట్టి చక్కగా వైద్యం తీసుకుంటే చాలు. మూర్ఛ వ్యాధి నుంచి చక్కగా బయటపడొచ్చు. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. సుఖీభావ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.